సర్వలోక రక్షణకర్త అయినటువంటి పరిశుద్ధ దేవనామం అటు దేవుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేట శుభాలు. అందరికీ ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన నిశ్చయత అంటే మన నమ్మకము మనలను బలవంతులుగా చేయగలదు. మన బలహీనత సమయంలో మన నిశ్చయత మనను బలవంతులుగా చేయగలదు. ఈ మాటను మీరు మర్చిపోకండి. వాక్యములో ఈ భాగాన్ని వస్తుంది. ఏంటి? మన యొక్క బలహీనతలో మన నిశ్చయత అంటే అర్థమయ్యే భాషలో చెబితే మన యొక్క నమ్మకం లేక మన యొక్క విశ్వాసం మనలను ఆ బలహీనత నుంచి లేవనెత్తగలదు. అది ఎలాగో ఇది మనము నేర్చుకుందాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం వరకు ధ్యానం చేశాం. 11వ వచనం నుండి మనము ధ్యానంలోనికి వెళితే 11వ వచనం నుండి 16వ వచనం వరకు ఒక నాయకుడిగా లేక పెద్దగా ఉండవలసిన వాడిలో ఉండవలసిన మొదటి లక్షణము గురించి 11 నుండి 16 వచనములోకి చెప్తూ ఉంటాడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం నుండి చదవండి. అంతటా నేను యెరూషలేమునకు వచ్చాడు. 3 దినములు అక్కడే ఉన్నాడు. రాత్రియందు నేనును నాతో కూడా కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు బాగా వినాలి, ఉంచిన ఆలోచన బాగా వినాలి. నేను ఎవరితోనైనాను చెప్పలేదు, మరియు నేను పశువును నా యొద్ద ఉండలేదు. ఇక్కడ వినాలి. 16వ వచనం వరకు అక్కడ విషయమును వివరించుకుంటూ ఏం చెప్తాడంటే ప్రధానమైన అంశం ఈ 11 నుంచి 16వ వచనముల్లో తను నేర్పిస్తున్న ఒక సత్యం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి నిశ్చయతను లేక దేవుడు నాకు బయలుపరిచినటువంటి విషయమును నేను ఎవరితోనూ చెప్పలేదు. బాగా ఆలోచించండి. విషయమును పరిశీలనలోకి తెచ్చుకుంటే నెహెమ్యా ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటంటే దేవుడు నాకిచ్చిన అనే మాటను చెప్పాడు. దేవుడు నాకిచ్చిన ఆలోచనను నేను ఎవరితోటి చెప్పలేదు. తర్వాత ఆ కింది 16వ చివరి వాటిలో అంటాడు, నేను రాత్రి వేళ యెరూషలేము పడిపోయినటువంటి యెరూషలేము నేను దర్శించాను అన్నాడు. మొదటి పాఠము, మొదటి విషయమును నేర్పుతున్న విషయము, అందరూ స్పష్టతగా నేర్చుకోవలసిన విషయము ఏంటయ్యా అనంటే ఒక విషయము నీ మనసులో మెదిలినా, ఒక విషయము నీ దృష్టిలో వచ్చినా ఆ విషయము మొదట తెలుసుకోవలసినది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధం. ఈ పరిశీలన నువ్వు చాలా స్పష్టతగా తెలుసుకోవాలి. కొన్ని సందర్భములలో నీ చెవులు నిన్ను మోసం చేస్తాయి, నీ కళ్ళు కూడా నిన్ను మోసం చేస్తాయి. చూసినదల్లా నిజమవదు, వినినదల్లా. ఒకరి గూర్చి తెలిసినా వీరింటి విషయములు వీరైనా 10 మందికి చెప్పుకుంటూ ఉంటారు. అది మంచి లక్షణము కాదు. నెహెమ్యా అంటున్నాడు, దేవుడు నాకు ఒక విషయంలో చెప్పాడు, ఆ విషయమును గూర్చి నేను సుసాను కోట నుంచి యెరూషలేమునకు వచ్చాను. ఎందుకు వచ్చాను అనే విషయం నేను ఎవ్వరికి చెప్పలేదు. నేను ఎందుకు వచ్చానో, ఏం చేస్తున్నానో అనే విషయం నేను ఎవరికి చెప్పలేదు. అంటే అప్పటి వరకు ఏం చేశాడు చెప్పాలి. అప్పటి వరకు ఏం చేశాడు?
తనలోనే ఉంచుకున్నాడు. ప్రశ్న వేస్తే జవాబు యథార్థంగా ఎవరు చెబుతారో, మీ దగ్గర మీ అంతర్గతంగా మీ కంటి దృష్టిలో కానీ మీ చెవులకు కానీ మీకే ఒక విషయం తెలిస్తే, రాత్రి తెలిసింది, పొద్దునికి ఎంతమంది దగ్గరికి వెళుతుంది అది? నిజం చెప్పండి, ఎంతమంది దగ్గరికి వెళ్తుంది? ఏమి పని? దానివల్ల వచ్చిన లాభం ఏంటి? చెప్తావు లేనిది ఏమిటా గుణం? ఏమిటా గుణం? నీకు కలిగే లాభం ఏంటి? మహా అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పూట కూరస్తదేమో నీకు. మహా అయితే ఆ పూట టీచుకు వస్తుందేమో నీకు. టీచుకు కోసము, కూర కోసము నీ క్యారెక్టర్ నమ్ముకోకండి. చాలా చండాలమైన బ్రతుకది. వద్దు వద్దు, మంచి పని కాదు. నెహెమ్యా స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఎవ్వరికి నా మనసులో ఉన్నది నేను చెప్పలేదు. వెదర్ మంచి అయినా ఏం చేయొద్దు చెప్పాలి. వెదర్ మంచి అయినా చెప్పదు, వెదర్ చెడైనా చెప్పదు. సమయం వస్తుంది, నువ్వు నోరు విప్పి చెప్పే రోజు వస్తుంది, నోరు విప్పి చెప్పే సమయం వస్తుంది. ఆ రోజు చెప్పింది గాని, ఆ రోజు చెప్పింది గాని. కొన్ని మూలలు ఉంటాయి మన ఊర్లో, కొన్ని మూలలు ఉంటాయి. ఆ మూలలు నిత్యము గొడవతో రగులుతూనే ఉంటాయి. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మంచి పని కాదు. క్రైస్తవ బిడ్డల ఇళ్లలో ఉన్న వారు, ఆశీర్వదింపబడిన వారు, దేవుని మాటకు భయపడేవారు, మీ గుమ్మములు, మీ ఇంటి వాతావరణము ఇలా ఈ విధమైనటువంటి పద్ధతులతో ఉండడం మంచి పని కాదు. క్రీస్తే గృహాధిపతి గృహముల మీద రాసుకోవడం కాదు. అధిపతిగా ఉన్నవాడికి లోబడేవాడిగా మీరు ఉండాలి. నా మాట మీకు అర్థమైందా, అర్థం కాలేదా? క్రీస్తే గృహాధిపతి అని రాస్తూ ఉంటారు ఇంటికి, కానీ ఏ ఒక్కరింటిలో ఆ అధిపతి తత్వం లేదు. మీరు రోడ్డుకెక్కి ఆడుతున్నటువంటి దుర్భాషలను బట్టి మీ సంఘములో మీకు ఏమి నేర్పుతున్నారు అనే ప్రశ్నను బయట వారు వేస్తూ ఉన్నారు. ఎందుకు ఆరగ చిచ్చిగా ఎందుకు కక్షలు పెట్టుకుంటున్నారు? ఎందుకు మనస్పర్ధలు పెట్టుకుంటున్నారు? ఎందుకు విభేదాలు పెట్టుకుంటున్నారు? ఎందుకు విమర్శనాత్మకమైన తత్వము? వారి కట్టుకున్న భర్త చూసేనా ఏడుపు, తిండిని చూసి ఏడుపు, వెళ్లే వృత్తిని బట్టి ఏడుపు. నెహెమ్యా ఒకరిని గూర్చి మంచి కానీ, ఒకరిని గూర్చి చెడు కానీ నేను ఎవరితోనూ చెప్పాలి, నేను ఎవరితోనూ చెప్పలేదు. ప్రశాంతత ఉండాలంటే ఏంటో తెలుసా? ప్రశాంతత ఉండాలంటే ఏంటో తెలుసా? మీకు విచిత్రమైన సంగతి చెప్తాను. ఒకరిని గూర్చి లేని మాట నువ్వు అన్నావు. ఎవరి దగ్గర? ఉదాహరణకి అత్తగారి దగ్గర అన్నావు. ఈ అత్తగారు పట్టుకొని వెళ్లి కోడల్ని నిలదీసింది. వచ్చమ్మ గారు, నాకు ఏం చేయనండి, నేను నాకు అర్థం కాదు. వినాలి. అత్తగారి దగ్గరికి నీకు ఒక ప్రాక్టికల్ ఇష్యూ ఒకటి చూపిస్తున్నాను. ఆడవారికైనా మగవారికైనా బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ప్రాక్టికల్ విషయంలో నువ్వు కోడలు గూర్చి అత్తగారి దగ్గర చెడు చెప్పావు, లేని దాన్ని చెప్పావు. దేనికోసమో, ఒక కూర కోసమో, ఆకు కోసమో, దేనికోసమో. అత్తగారు కుదురుండక డైరెక్ట్ గా వెళ్లి కోడల్ని అడిగింది. ఏంటి ఇలా అన్నావంట, ఏంటి విషయమో అని చెప్పని. కోడలు ఉంది, సవాలు విసిరింది అత్తగారితో. ఏమనంటే, నిజమే అత్తగారు, నేను అన్నాను అని చెప్పి మీతో ఎవరు చెప్పారు? వారి ఎదుట నేను అన్న మాటను రుజువు చేస్తే నీ కాళ్ళకు బానిసనైపోతాను అని చెప్పినప్పుడు ఆ అత్తగారు చెప్పి నేను తీసుకొచ్చి కోళ్ళ ముందు నిలబెట్టింది. అప్పుడు నీ ముఖం ఎక్కడుంటది?
అప్పుడు నీ ముఖం ఎలా ఉంటుంది? ఎక్కడ మాట్లాడతావు? అప్పుడు ఆ క్షణం నువ్వు ఏమైనట్టు? చచ్చి అనడానికి సరిపోతాడు. ఆ క్షణం నువ్వు ఎలా నీ స్థితి ఏంటి? చచ్చి అన్న స్థితిని ఎవరు తెచ్చుకోమన్నాడు? అది ఎవరు తెచ్చుకోమన్నాడు? అది లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పుకుంటూ, ఒక మాటలో చెప్పాలంటే భూప్రపంచంలోనండి 2 పదార్థాలు దొరికే ఏకైక స్థలం, ఏకైక వస్తువు ఏంటో చెప్పండి. అర్థం అయిందా? అర్థం కాలేదా? భూప్రపంచంలో, సత్యబాబు గారు, భూప్రపంచంలో 2 పదార్థాలు దొరికే ఏకైక వస్తువు ఏది? లేదా ఏకైక ఐటమ్ ఏది? ఏకైక స్థలం ఏది? లక్ష్మణ్ తీసుకెళ్తారా? భూప్రపంచంలో మనుషులలో ఓకే 2 పదార్థాలు ఒకే స్థలంలో దొరుకుతాయి, ఒకే దగ్గర నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి? హాస్పిటల్ నుంచి. విషము ఇదే నాలుగు నుంచి పంపుతాడు, అమృతాన్ని ఇదే నాలుగు నుంచి పంపుతాడు. అంటే ఏంటరా అంటే విషపు పూరితమైన మాటలు ఇదే నోటితో వదులుతాడు, ఇదే నాలుగును ఉపయోగించి వాడతాడు. అదే నాలుగుతో నీ అంతట వాడు లేడు అని చెప్తాడు. జారుగల స్థలములో ఉంది కనుక జారుడిగిన మాటలు, తారతమ్యము లేని మాటలు, వెచ్చలవిడి మాటలు గ్రంథములో రాయబడి ఉంది. చక్రం వేసుకో, కత్తిని అడ్డు పెట్టుకో. ఈ పరిశీలన చాలా మంది చేసుకోండి. చక్రం పెట్టుకో, కత్తిని అడ్డం పెట్టుకో, కత్తిని అడ్డం పెట్టుకో. నెహెమ్యా తన మనసులో ఉన్నది అన్ని 3 రోజులైనా మనుషులతో తిరుగుతున్నా చెప్పాలి. నేను ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. 3 రోజులు కాదు కదా, తెల్లవారు ఎప్పుడవుతుందా అని చెప్పి 5 గంటల నుంచే కాసుకొని కూర్చుంటా ఉంటారు కొంతమంది. ఎవరిని పెళ్ళడానికి, ఎవరిని పెళ్ళడానికి? దారిని పోయే దానయ్యని అందరినీ పిలిచి అడుగడిగిపోయి ఇలా కూర్చుంటారు. మయ్యమ్మ గారు ఎక్కడ కూర్చుంటున్నారు? ప్రతిరోజు ఏం మాట్లాడుకుంటున్నారని మీకే అప్పగిస్తున్నాను. నేను ఒక మాట చెప్తాను. మొన్న నేను ప్రయాణమై వెళ్తున్నాను. నేను కాకినాడ చిన్ని గారితో వెళ్తున్నాను. చిన్ని గారు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడతలేదు. ఆయన అన్నారు, ఏంటంటే గారు ఏం మాట్లాడతలేదంటే నేను అన్నాను, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదండి. ఏదో ఒక మాట మాట్లాడితే ఎవరో ఒక కోసం మాట్లాడుకోవాలి తప్ప అవసరం లేని దానికి ఎందుకండి? నాకు ఎనర్జీ వేస్ట్. మౌనంగా ఉంది. అడుగు మీద మీరు ఎందుకు కూర్చుంటున్నారు? ఎవరో ఒకరి కోసం చెప్పుకోవడానికి. కంటును బట్టో, బొట్టును బట్టో, తిండిన బట్టో, నడకన బట్టో, చూపును బట్టో, మాటను బట్టో, దేనో దాన్ని వంక పెట్టుకుని మాట్లాడుకోవడానికి అరుగులంతా దిగుతున్నారు. దట్స్ నాట్ ఎ బిజినెస్ ఆఫ్ క్రిస్టియన్ పీపుల్. దేవుని నమ్ముకున్న వారికి అరుగులంటే పని లేదు. నీకు విస్తారమైన పని ఉంది, నీకు విస్తారమైన బాధ్యత ఉంది, విస్తారమైనటువంటి భారం నీ మీద ఉంది. అరుగులంతా దేకడానికి కాదు. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తి ఫోన్ చేస్తే నాకు భయం వేస్తూ ఉంటది. అది ఏం మాట్లాడతాడో తెలియకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. 1 గంట, గంటన్నర సేపు. ఆడి ఫోన్ అసలు ఎత్తాను నేను. ఎందుకు ఎత్తలేని అని చెప్పి మా పాస్టర్ గారు చేస్తూ ఉంటాడు ఫోన్. తప్పక పాప ఎత్తి బాలేదని, అదని, ఇదని అని చెప్తా ఉంటాడు. నీవు మాట్లాడే ప్రతి మాట ఎదుట వ్యక్తిని జీవింపచేసేదిగా ఉండాలి తప్ప నాశనము చేసేటువంటి మాటను 2 చేతులు జోడించి అడుగుతున్నాను, ఈ రోజు నుంచి మార్పిప్పబడును గాక. పరిశీలనలోకి తెచ్చుకోండి. నీ వాక్కు ఫలింపులోనికి రావాలి. నెహెమ్యా మనసులో పడినది ఏ విషయమైనా సరే
దేవుడు నాకు బయలుపరిచిన విషయమును నేను ఎవరితోనూ చెప్పుకోలేదు. ఎన్ని రోజులైతుంది? 3 రోజులైనా కూడా ఎవరికీ చెప్పలేదు. బహుశా ఆ గుణము మీరు అనొచ్చు తెలివిగా, చెప్పుకుంటేనే కదండి పోతుంది అని చెప్పి. అలాగని నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? నీ భర్తను గురించి కానీ, నీ కుటుంబ విషయముల గురించి కానీ, నీ భార్యని గురించి కానీ ఎదుటి వారికి చెప్పుతుంటే నిన్ను నువ్వు లోకు చేసుకుంటున్నావు, నేను విలువలు తీసేసుకుంటున్నావు అన్న సంగతి నీకు తెలియదు. తల్లిగారా, నేను ప్రేమగా చెప్తున్నాను, నీ బిడ్డలు ఒకవేళ తప్పు చేస్తే లోపలికి తీసుకెళ్లి మందలించి వాళ్ళకి ప్రేమగా చెప్పడానికి ప్రయత్నం తప్ప మూడవ వ్యక్తి నీ బిడ్డల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్మెంట్ చేయడానికి అసలు ప్రయత్నం చేయక, అది సొంత వారైనా ఎవరైనా సరే. ఎందుకో తెలుసా? ఈ రోజు ఇచ్చిన వారే నేను ఎంతో మందిని చూస్తున్నాను. అలాంటి బ్రతుకు బతికిందిరా, చెయ్యని బిడ్డలు కూడా ఎంతో చరితిగా ఉంటుంది. మనుషులు ప్రమాదం, మనుషుల నాలుక విషం. కనుక నేను మళ్ళీ మళ్ళీ ప్రేమగా చెప్తున్నాను, తల్లిగారు పెద్ద ఆవేశంతో రోడ్డు ఎక్కకండి ఏ ఒక్కరు కూడా. ఆలోచన లేకుండా రోడ్లకు ఎక్కకండి ఏ ఒక్కరు కూడా. భార్యారా, రోడ్లకు ఎక్కుతూ నీ భర్త పరుగు తీసే వాళ్ళగా ఉన్నవారు ఎవరు చేయతా పని. ఒక్కసారి మీ ఆవేశాన్ని ఆపుకోండి, ఆలోచించుకోండి, పరిశీలన తెచ్చుకోండి, పరిష్కారాన్ని ఆలోచించుకోండి. అంతకీ దొరకకపోతే సమాధానం దొరికే స్థలం దేవుని మందిరమునకు రండి. దేవుడే నీకు శాంతిని, సమాధానం ఇస్తాడా? ఎవరో రెండో భాగంలో చెప్తాను. మొదటిది ఏం నేర్పించాము ఈ రోజు? మొదటి భాగము, నీ అంతర్గతంలో ఉన్న ఏ విషయమైనా, దేవుడు బయలుపరిచిన విషయమైనా, మనుషుల ద్వారా తెలిసిపడిన విషయమైనా, ఎక్కడ పడితే అక్కడ నాలుక భుజం మీద వేసుకొని మాత్రం ఏం చేయొద్దు, తిరగద్దు. తిరుగుతున్న వారు ఎవరైనా ఉంటే, ఇప్పుడే పురుషులకు కూడా గుణం ఉంటారు, పురుషులకు కూడా చాలా మందిగా గుణం ఉంటారు. అనుకోండి, తప్పు. నాలుకలు భుజం మీద వేసుకొని తిరగడం మగాడికి అస్సలు మంచి లక్షణం కాదు. వాడు చూడటానికి మగోడు అవ్వచ్చు, కానీ వాడిని ఏమంటారంటే బైబిల్ పరిభాషలో అటు ఇటు కానోడు అంటారండి. అర్థమవుతుందా? నాలుకలు భుజం మీద వేసుకుని ఏ పురుషుడు కూడా తిరగద్దు. అది నీకు అస్సలు గిట్టుబాటు కాని పని, చెల్లుబాటు కాని పని. ఏ విషయమైనా సరే మగవాడిగా ఉన్నవాడు అట్ట అయితే వెళ్ళిపోవాలి. 2 మాటలు ఉండదు. ఎలా ఎక్కడ తేలాలి? వెంటనే తేలిపోవాలి. అట ఇట వెంటనే ఉండాలి. నేర్చుకోండి పురుషులారా. ఎట్టి పరిస్థితుల్లో 2 మాటలుగాను, చెప్పుడు మాటలు విని నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దు. స్త్రీలైన వారు నాలుకను భుజం మీద వేసుకునే లక్షణం. ఇక నేను వినకుండా ఉన్నట్టు చూసుకునే బాధ్యత మీది. అర్థమవుతుందా? నాలుకను మీ భుజం మీద వేసుకున్నారన్న సంగతి నాకు వినపడకూడదు. ఇప్పుడు చెప్పండి, ఏదైనా మీకు తెలిసిన ఎక్కడుండాలి? చెప్పాలి ప్లీజ్. ఎక్కడుండాలి? మనస్సులో ఉండాలి. పరిశీలించుకోండి, పరిశీలించండి. ఇది మొదటి విషయం. రెండవ విషయం 17-18 వచనం. ఈ రోజు అద్భుతమైనటువంటి ప్రేరణతో కూడిన మాటది. 2వ అధ్యాయము 17వ వచనం 18వ వచనాన్ని ఇట్లు చెబుతున్నాడు. బాగా వినండి. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట, బాగా వినాలి, మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుతుము రండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు, రాజు నాకు సెలవిచ్చిన మాటను గూర్చియు నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయటకమే బలము తెచ్చుకున్నది. అందరూ కలిసి నాకు చెప్పు, మనము ఇక మీదట నింద రాకుండా. అందరూ చెప్పండి, మనము ఇక మీదట నింద రాకుండా. ఇప్పుడు చెప్పండి మీరందరూ గట్టిగా. అర్థమైందా? అసలు ఏంటిది? మనము ఇక మీదట నింద